హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇంటి పేరు ఎట్లా మార్చుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇంటి పేరు మార్చుకోవాలంటే ఓటర్ కార్డులో కానీ, రేషన్ కార్డులో కానీ, లేదా ఇతర పాన్ కార్డుల్లో కానీ ఇంటి పేరు అనేది చేంజ్ అయ్యకూడదు. ఏదైనా కానీ ముందుగా ఆధార్ కార్డులో చేంజ్ అయితేనే ఓటర్ పాన్ కార్డులో కానీ, రేషన్ కార్డులో కానీ చేంజ్ చేస్తామంటారు. ఇప్పుడు ఆధార్ కార్డులో నేమ్ కరెక్షన్ చేయాలంటే కంపల్సరీగా మ్యారేజ్ సర్టిఫికేట్ కావాల్సిందే. ఇదివరకంటే ఒక 6 నెలల క్రితం అయితే మాత్రం ఒక స్కూల్ హెడ్ మాస్టర్ సైన్ చేసేస్తే అయిపోయేది. ఇప్పుడు అట్లా లేదండి, కంపల్సరీగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే ఆధార్ కార్డులో ఇంటి పేరు అనేది చేంజ్ అవుతుంది. మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మీకు మామూలుగా టెంపుల్స్లో ఇస్తారు, చర్చిల్లో ఇస్తారు, మసీదుల్లో ఇస్తారు. అవి అనేది మీకు పనికిరావు. ఉండటానికి మీకు పెద్ద సర్టిఫికేట్ ఇస్తారు, దాని మీద అంతా టైప్ చేసి నీట్గా రాసి స్టాంపు సైన్ చేసి ఫోటో కూడా ఇచ్చేస్తారు. కానీ ఆ సర్టిఫికేట్ మీకు ఆన్లైన్ అవ్వదు. ఆన్లైన్ అవ్వాలంటే ఓన్లీ ఎంఆర్ ఆఫీస్లో మాత్రమే తీసుకోండి. ఎంఆర్ ఆఫీస్లో అయితే మీకు ఆన్లైన్ చేస్తారు, ఆ సర్టిఫికేట్ మీద ఫోటో అంటించి స్టాంప్ వేసి ఫోటో మీద సైన్ చేసేస్తారు. మీకు అది మాత్రమే మీకు ఆధార్లో నేమ్ కరెక్షన్ చేయడానికి యూజ్ అవుతుంది. లేదు మాకు మీ సేవలో ఇచ్చారండి మ్యారేజ్ సర్టిఫికేట్, సచివాలయంలో ఇచ్చారండి మ్యారేజ్ సర్టిఫికేట్, ఇది తీసుకొని నేను కరెక్షన్ చేసుకోవచ్చా అని అంటే దాని ద్వారా కూడా అవుతాం. ఎందుకంటే అది ఆన్లైన్ అవుతుంది. మీ సేవలో సచివాలయంలో ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మీకు ఆన్లైన్ అవుతుంది, కానీ దాని మీద ఫోటో అనేది యాడ్ చేయరు. దానివల్ల మీకు ఆధార్లో నేమ్ కరెక్షన్ చేయడానికి అవ్వదు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చింది మాత్రమే మీకు యూజ్ అవుతుంది. మీరు ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ప్లస్ మీ ఆధార్ కార్డు ఆ 2 తీసుకొని వెళ్ళి ఆధార్ సెంటర్కి వెళ్ళి ఇంటి పేరు మార్చేసుకోవచ్చు. అట్లా కాదండి మాకు మ్యారేజ్ అయ్యి చాలా సంవత్సరాలు అయింది, ఒక 3 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇప్పుడు అప్లై చేస్తుంటే మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదండి, ఆ ప్రాసెస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది మాకు, మరి మేము ఏం చేయాలి అని అంటారు. దానికి ఏంటంటే అప్పుడు మీరు రేషన్ కార్డులో కానీ, ఓటర్ కార్డులో కానీ ఇంటి పేరు అడ్రస్ చేంజ్ చేసుకోండి. రేషన్ కార్డులో, ఓటర్ కార్డులో చేంజ్ అయ్యి ఉంటే మీరు ఆధార్ కార్డులో కూడా ఈజీగా చేంజ్ చేసేసుకోవచ్చు. అప్పుడు మీరు రేషన్ కార్డులో చేంజ్ చేయాలనుకుంటే ఆ సచివాలయంలో మీకు చేంజ్ చేసేస్తారు. దానికి ఏదో ప్రూఫ్, ఆల్టర్నేటివ్గా ఏదో ప్రూఫ్ పెట్టేసి మీకు రేషన్ కార్డులో చేంజ్ చేస్తారు. దాని ద్వారా మీరు ఇంటి పేరు మార్చుకోవచ్చు. ఇట్లా మీకు ఇంటి పేరుకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను.